ఇదిగో తీసుకో. దొరటాడికి మొగలి పువ్వు ఇస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట. సరసం కూడా తెలీదు ఏ మనిషి. వద్దు సుందరి, ప్లీజ్ నన్ను హింసించకు, ప్లీజ్ నన్ను రక్షించు, ప్లీజ్. ఇదిగో తీసుకో. కళ్ళు తోడు మహానుభావా, తెరవమంటుంటే. అన్నీ విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. ఏమిటి అర్జెంట్గా చదువుతున్నారు? ఏదో పుస్తకం? ఇదా వినాయక చవితికి, సత్యనారాయణ వ్రతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు. ఇంకో కొన్ని పేజీలో ఉన్నాయి, కూర్చో వచ్చేస్తాను. అయ్యో, దాన్ని అలా పారేస్తామని సీత, మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంత డబ్బు పోసుకుంది తెలుసా? చాలండి, పుస్తకాలు చదివే సంసారం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే. ముందు స్టాప్. అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఏమిటండి ఇవన్నీ? ఇవా ఈ 2 పళ్ళాలు, ఒకటి మాకున్న పరువు, రెండోది మాకున్న ప్రతిష్ట. ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు. అసలు ఇవన్నీ ఏం చూసావు, నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గజగజలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు. అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని, మిమ్మల్ని పురుగుల్లో చూసేవాళ్ళని మీరు గమనించరు. నువ్వు పొరపాటు పడుతున్నావు సీత. నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట. ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాల్ని చూపుని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని. కానీ పోజ్ ఒకటి. బతుకు ఆడొక